బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసుపై మొదటిసారి భిన్న స్వరం వ్యక్తమైంది. బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్ సతీమణి ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని చట్టాలు వాడుకొని అబ్బాయిల కెరీర్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనన్న జ్యోతి వ్యూస్ కోసం కొందరు ఇష్టం వచ్చినట్టు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలా మంది. సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను. అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, జ్యోతిరాజ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అయ్యారని అనడాన్ని మనం ఎలా చూడాలి అంటారు నగేష్? మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ అయితే సంచలన కామెంట్స్ చేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారని చెప్పి ఆమె చెప్పుకొస్తుంది. అమ్మాయిల గురించి చెప్పడానికి ఈ వీడియో చేశానని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లలు నడిపిస్తే వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్ష పడాలనేది ఆమె చెప్పే కోణం. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అంత పెద్దవాళ్ళైనా సరే ఎవరిని వదలకూడదు. కానీ చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు మాత్రం ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల్ని కెరియర్ దెబ్బతీయడానికి చూస్తున్నారు. వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి. అంటే ఈ అంశంలో రెండు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆమె 17 ఏళ్ల నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర ఉన్న ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనేది ఈమె కోణం చేస్తుంది. అంటే అతను తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా శిక్షించాలనేది ఒక కోణం అయితే, ఇన్ని రోజులు అతని దగ్గరుండి ఎదిగి ఒక నేమ్ వచ్చిన తర్వాత బదనాం చేయడం కోసం ఈ రకమైన పరిస్థితిని తీసుకురావడం మాత్రం దుర్మార్గం అని చెప్తుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు వైపుల నుంచి చూడాలనేది ఆమె చెప్తున్న విధానం. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, కానీ ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది అనేది జ్యోతిరాజ్ చెప్తుంది. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో 4 ఏళ్ల తర్వాత, అంటే సుమారుగా 4 నుంచి 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు జానీ మాస్టర్ ను బదనాం చేయాల్సి వస్తుంది? జానీ మాస్టర్ ను బదనాం చేయడానికి అమ్మాయి వెనుక ఎవరున్నారనే కోణాన్ని ఆమె ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మొదట ఈ తప్పు జరగాలని అతను ముందే ఈమెను కమిట్ చేసి ఒకవేళ ఈమెను వాడుకొని ఉంటే ఎందుకు బయటకు రాలేదనేది ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఈ క్రమంలో జ్యోతిరాజ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా సంచలన కామెంట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిరాజు 2 కోణాల నుంచి ఆలోచించింది. అంటే మహిళలు కూడా శిక్షించబడకూడదు, మహిళలు అత్యాచారానికి గురైతే ఖచ్చితంగా మగవాళ్ళని శిక్షించాలి. కానీ అదే మగవాళ్ళని